సోమేశు, చెప్పరా. రాత్రి పంచాయతీలో జగన్ గురించి గొప్పగా మాట్లాడేవాట. ఏంటి ఈసారి కూడా మా పార్టీకి ఓటేయవా? సరే మాట్లాడుతూ ఉన్నాడు రా బయటకు వచ్చాక. ఏట్రా కొండ ఎట్టి సంగతులు ఏదో పిలుస్తానా మాట్లాడడానికి రమ్మంటానా? ఏ లేదు సోమేశు, ఈసారి అయినా మా పార్టీకి ఓటేసే ఉద్దేశం ఉందా లేదా? ఈ ప్రభుత్వంలో అందరికీ అన్నీ దొరుకుతున్నాయి కదరా, మళ్ళీ ఓటేయడం ఏంటి? ఈ గవర్నమెంట్నే గెలిపించుకుంటే ఇలాగే కంటిన్యూ అయితే మంచిదే కదా. నవరత్నాలలోని 80% వరకు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు కదరా. బాగానే 80% వరకు నెరవేర్చాడని నువ్వు అనుకుంటున్నావు, మిగతా 20% ఎందుకు నెరవేర్చలేకపోయాడు? ఈ ఒక్క ఛాన్స్ మాకు ఇచ్చి చూసావు అనుకో, మేమేంటో మీరేంటో నిరూపించుకోవడానికి ఇది ఉంటది కదా. అదేరా, 40 సంవత్సరాల సీనియారిటీ రాజకీయవేత్త, 14 సంవత్సరాల సీఎంగా పనిచేశాడు మీ ఓడు. ఇప్పుడు అన్ని రోజులు పెట్టే చేయలేంది, ఇప్పుడు కొత్తగా అవకాశం ఎవడు పెట్టి మీ ఓడికి 5 ఏళ్లలో జగన్ మా నాయకుడు ఎంత బాగా చేస్తున్నాడు చూడు. మళ్ళీ ఇతనికే ఇస్తే ఇంకా ఎంత బాగా చేస్తాడు రా. సరే సోమేశ్, నువ్వు చెప్పింది రైతే. అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. మా నాయకుడు మంచి జరిగితేనే ఓటేయమని అంటున్నాడు. మీ నాయకుడిలా పొత్తుల కోసం వాటి కోసం తిరగలేదు, సింగిల్గానే పోటీ చేస్తున్నాడు. మీరు దయచేసి మా దగ్గరకు వచ్చి మాకు ఓటేయండి అని మట్టుగా అడగండి. మాకు మంచి జరిగితే మాకు మంచి జరిగింది కాబట్టి మేము ఓటేస్తున్నాం జగన్ గారికి. మీకు మంచి జరిగితే ఆయనకు ఓటేయండి. అయితే సోమేశ్, ఇంక నీ నిర్ణయం మార్చుకోవా? మంచి చేసిన నమ్మకాన్ని ఒమ్ము చేయం. ఈసారి జగన్నే గెలిపించుకుంటాం. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని జలములంతా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా, నువ్వే కావాలా.